ఫ్రెండ్స్, కోళ్ళల్లో ఎక్కువగా పారుడు రోగం అనేది ఉంటుంది. పారుడు రోగం ఎలా ఉంటుందంటే కోళ్ళు పచ్చగా పారుతాయి, లేకపోతే కొన్ని రకమైన కోళ్ళు ఎర్రగా కూడా పారుతూ ఉంటాయి. రెట్ట అనేది మనం గమనిస్తే పచ్చగా ఎర్రగా కూడా ఉంటాయి. ఈ లక్షణాలు కనుక మన కోళ్ళలో ఉంటే ఆ కోడి అలా రోజు ఉదయం సాయంత్రం పారి నీరసం అయిపోయి కొన్ని రోజులకి అలాగే మునగలాగేసుకుని చనిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటి సమయంలో మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే గ్యారంటీగా కోడి అనేది బతికించుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా కోళ్ళు ఎందుకు పారుతాయంటే కడుపులో పాములు ఉండడం వల్ల కూడా చాలా వరకు రీజన్స్ వల్ల పాములు ఉండడం వల్ల కూడా కోళ్ళు పారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందు గురించి ఖచ్చితంగా పాముల మందు అనేది ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలం వేసుకోవాల్సిన పాముల మందు రెఫామజల్ పాముల మందు ఇది. ఈ పాముల మందు పెద్ద కోడి అయితే 1 ml, చిన్న కోడి అయితే 1/2 ml, ఇంకా చిన్న కోడి అయితే 1/4 ml నోట్లోకి వేయాలి ఫ్రెండ్స్. సైజుని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెలకు ఒకసారి. కడుపులో పాములు అనేవి మొత్తం పోతే కడుపు శుభ్రంగా ఉంటుంది, పారుడు రోగం రాకుండా ముంజాగ్రత్తగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పారుడు ఉన్న కోడికి ఏదైతే కోడి పచ్చగా పారినా, ఎర్రగా పారినా, జిగటగా పారినా, లేకపోతే పల్చగా పారినా, ఏ విధంగా పారినా మొత్తం ఆల్ యాంటీ డయేరియల్, యాంటీ డిసెంట్రీకి ఈ పౌడర్ వాడుకోండి ఫ్రెండ్స్. ఈ పౌడరు తాగే వాటర్లో 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ కలపండి ఫ్రెండ్స్. ఓ 5 days ఇవ్వండి ఫ్రెండ్స్. ఏ కోడి అయితే పారుతుందో ఆ కోడికి నోట్లోకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఓ చెంచా నీటిలో చిటికెడు పొడి కలిపి పొద్దున చిటికెడు, సాయంత్రం చిటికెడు 5 రోజులు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా 5 రోజులు ఇచ్చుకుంటే ఏ పారుడు ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మిగతా కోళ్ళకు కూడా పారుడు అనేది కూడా అంటువ్యాధులు లాంటిది, అది వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా వస్తూ ఉంటుంది. అందు గురించి మిగతా కోళ్ళకు కూడా అంటుకోవచ్చు. మిగతా కోళ్ళకు కూడా 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ ఇచ్చి ఆ కోళ్ళకు కూడా రెగ్యులర్గా ఒక 3 days ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ జబ్బు తగిలిన కోడికి మాత్రం 5 days ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.